హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే వచ్చేసి చాలా సింపుల్గా టమాటా బాత్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో ఉండే వాటితోటే. రోజు ఇడ్లీ దోశ కాకుండా ఒక్కొక్కసారి ఇలా చేసి పెట్టినట్లయితే పిల్లలకి వెరైటీగా అనిపిస్తుంది. అలాగే ఎప్పుడైనా కూడా మనం ఏ టిఫిన్ ఏం చేయాలో కూడా తోచినప్పుడు కూడా ఈ విధంగా ఇంట్లో ఉండే వాటితోటి ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. ముందుగా మనం స్టవ్ పైన ఒక మూకుడు పెట్టేసుకుని ఒక గ్లాస్ వరకు బొంబాయి రవ్వ వేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. నూనె ఏమి వేయక్కర్లేదు. ఒక 5-6 నిమిషాల వరకు ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటే కనుక మనకి టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ రవ్వ వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని అదే మూకుడులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు, మినపప్పు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అల్లం ముక్కలు, అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఉల్లిపాయని. ఇవి సగం పైన వేగిపోయిన తర్వాత ఒక 2 టమాటాలు వేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని ఇవన్నీ బాగా మగ్గించుకోవాలి. తర్వాత దీనిలో ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. టమాటా ముక్క బాగా మెత్తబడి బాగా ఇలా వేగిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకుని దీనిలోనే ఇప్పుడు మనం ఏ గ్లాస్తో రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 3 గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి. వేడి నీళ్ళు వేసుకుంటే కనుక మనకి మరుగు త్వరగా పడుతుంది. ఇప్పుడు దీనిలోకి తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. చూడండి, వాటర్ మరిగేటప్పుడు మనం రవ్వ వేసుకుంటూ కలిపేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. చూడండి, ఒకసారి బాగా ఇలా కలిపేసుకుని గట్టి పెట్టుకుని మనం రవ్వ వేయించాం కాబట్టి ఉండడానికి కట్టదు. 1 నిమిషం పాటు మూత పెట్టుకోవాలి. 1-2 నిమిషాలు మూత పెట్టుకుంటే సరిపోతుంది. మనకి రవ్వ విడివిడిగా వస్తుందన్నమాట ఇలా మూత పెట్టడం వల్ల. చూడండి, దగ్గరకు వచ్చేసింది కదా. దీనిపైన మనకు ఇష్టమైతే కనుక ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవచ్చు, లేదా నూనె అన్న వేసుకోవచ్చు ఇలా వేడిగా ఉన్నప్పుడే. దీంట్లో మనం జీడిపప్పు కానీ పల్లీలు కానీ వేయలేదు, అయినా కూడా మనకి చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలోకి కొబ్బరి చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ చాలా బాగుంటుంది. మరి చాలా సింపుల్గా టమాటా బాత్ ఎలా తయారు చేయాలో చూసాం కదా. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.